ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయమునుగా వేదాస్వాల్ సెక్రటరీని. నేను పరిచయము డాక్టర్ వెంకటాచాయంటి గారు. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. అట్లాగే మన డేటా సైంటిస్ట్ మిస్టర్ మురళీ చెరువు గారు ఉన్నారు. నమస్కారం మురళీ గారు. ఓం నమస్తే సార్. డాక్టర్ చాగంటి గారు నమస్కారం అండి. నమస్కారం మురళి గారు. నమస్తే. చెప్పండి శాస్త్రి గారు. సార్ నేను ఇప్పుడు ఈ హరికేన్ ఐడా మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఒక ఎయిథిస్ట్ లాగా అడుగుతాను. మీరు ఇబ్బంది పడకూడదు. ఎయిథిస్ట్ లాగా అంటే మీ ఉద్దేశం క్లియర్ గా చెప్పండి. ఇబ్బందిగానే క్వశ్చన్లు అడుగుతా మిమ్మల్ని. అంటే హరికేన్ ఐడాకి మనం చేసాం, యజ్ఞం చేసాం కాబట్టి మీరు దానికి క్రిటిక్ లాగా అడుగుతా అంటారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఓకే, అడగండి. అడగండి. ఇప్పుడు అసలు మొదటి ప్రశ్న ఏంటంటే, ఈ హరికేన్ ఐడా 2021లో వచ్చిన దానికి మీరు యజ్ఞం చేయవలసిన కారణం ఏంటి? ఓకే, యజ్ఞం చేయడానికి కారణం ఇప్పుడు ఈ హరికేన్ ఐడా వచ్చింది కాక మీరెందుకు యజ్ఞం చేయాలని కదా మీ ప్రశ్న. అవును. ఓకే, సో యజ్ఞాల మూలంగా హరికేన్స్, స్టామ్స్ ఇదివరకు మేము వాటిని యొక్క మిటిగేట్ చేయగలిగాం. మిటిగేషన్ అంటే అర్థం క్లియర్గా తెలుసుకోవాలి. మిటిగేషన్ అంటే దాని యొక్క ఎఫెక్ట్ని తగ్గించటం అన్నమాట. ఓకే, అదేదో ఇప్పుడు మనం దేని మీద మనము చేసేటప్పుడు ఏమవుతుందంటే, మనము ఆ హరికేన్ ఐడా అన్నది దాని యొక్క తీవ్రత ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి మనం మురళి గారిని అడిగి తెలుసుకుందాము. మురళి గారు మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి ఒకసారి. యా డెఫినెట్ గా సార్, నేను కొంత డేటా గ్యాదర్ చేశాను, దాన్ని షేర్ చేస్తాను. షేర్ చేయండి. సార్ నా మెషిన్ కనపడుతుందా మీ ఇద్దరికి? వెనకాల ఏదో బ్లూ కలర్ లేదో కనిపిస్తోంది. ఐ హియర్ పీపుల్ గెట్ జాబ్స్ అనేదో కనిపిస్తోంది. మీరు దీన్ని కాస్త పెద్దగా చేయండి. దీని ఇట్లా కాదు, దాని గ్రీన్ బటన్ నొక్కండి మీరు. పెట్టండి, అది ఇప్పుడు కనిపిస్తుందండి నా మెషిన్ మీకు? కనిపిస్తుంది. సో బేసికల్ గా ఒక 3 పాయింట్స్ ఉన్నాయండి. దీన్ని ఎందుకు మనం యజ్ఞం చేయాల్సి వచ్చింది అనే దానికి యూనో ప్రిడిక్టెడ్ విండ్ స్పీడ్ చూస్తే మనం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ చూస్తే మనం ఇక్కడ డేటాలో కత్రినా వన్ ఆఫ్ ద బిగ్ హరికేన్ రీసెంట్ టైమ్స్ లో వచ్చింది. దాంట్లో 2005లో వచ్చింది. అది 125 mph ఉంటే, ఇంకా చాలా మిగతా అవన్నీ కూడా ఈ లారా కానీ బెస్ట్ ఇవన్నీ కూడా 130 to 150 mph ఉంది. అట్లనే ఐడా 2021లో ఇప్పుడు మనం మిటిగేట్ చేయడానికి అటెంప్ట్ ఇచ్చింది దీని మీద, అది 150 mph కూడా ఉంది స్పీడ్, అది విండ్ స్పీడ్. అది వన్ ఆఫ్ ద రీజన్స్. ఇది August 27th 28th లో న్యూస్ లో వచ్చింది ఇది. తర్వాత అట్లానే స్టామ్ సర్జ్ అంటే ఎన్ని అడుగులు ల్యాండ్ ఫాల్ అయినప్పుడు వాటర్ పైకి లేస్తుంది అనేది స్టామ్ సర్జ్ అంటే. అది ఎంత ప్రిడిక్ట్ చేశారంటే చాలా హైగా ప్రిడిక్ట్ చేశారు. ఇది కూడా August 27th 28th వచ్చింది. ఇది ఈ సముద్రపు ఒడ్డును చూస్తే ఇదంతా కూడా 6 to 9 ఇక్కడ ఈ ఏరియాలో మనకి ల్యాండ్ ఫాల్ అయింది. రఫ్లీ 8 to 12, అట్లానే 12 to 16. కొద్దిగా దూరం వెళ్తే 8 to 12, న్యూ ఆర్లిన్స్ లో 5 to 8 feet. ఇలాగా రకరకాలుగా ఇవన్నీ చూస్తే చాలా హైలో ఉన్నాయి. స్టామ్ సర్జీ ఎన్ని అడుగులు నీళ్లు పైకి లేస్తాయి అనేది అనమాట. ఇది చాలా హైగా కనపడుతుంది అంతా కూడా. అలానే రెయిన్ ఫాల్ చూస్తే మనం చాలా హైగా ప్రిడిక్ట్ చేశారు. ఇది కూడా 27th 28th వచ్చింది. ఇది ఇక్కడ చూస్తే మనము హ్యోమా ఇక్కడ యాక్చువల్లీ ఈ ఏరియాలో ల్యాండ్ ఫాల్ అయింది. అట్లానే మనము యజ్ఞం చేసిన లొకేషన్ రఫ్లీ ఈ గల్ఫ్ పోర్ట్ దగ్గర వేవ్ ల్యాండ్ అనే ప్లేస్ లో చేసాం మనం. సో న్యూ ఆర్లిన్స్ లో 7 to 10 inch ఇలా ఇవన్నీ ఇంచెస్ లో ఉంటాయి రెయిన్ ఫాల్స్. ఇవన్నీ వెరీ హైగా కనపడుతున్నాయి బేసికల్ గా, ఇట్లా ప్రిడిక్ట్ చేశారు యాక్చువల్ గా. సో అందుకని ఇంత ఇది దాదాపు కత్రినాతో కంపేర్ చేయొచ్చు, ఇంకా పెద్దదిగా కంపేర్ చేయొచ్చు యాక్చువల్గా అయితే. సో అందుకని మనం యజ్ఞం చేయాల్సిన అవసరం ఏర్పడింది సార్, నా ఉద్దేశం ప్రకారం. అది శాస్త్రి గారు, మీకు అర్థమైంది కదా? అయితే దీనికి ఇంకొక మేజర్ రీజన్ కూడా ఉంది. అది ఆ మేజర్ రీజన్ ఏంటనేది నేను చెప్తాను. ఒకసారి ఒక వీడియో వినిపిస్తాను, వినండి మీరు జాగ్రత్తగా.
సార్ చూస్తున్నాను సార్. ఈవిడ మాట్లాడే ఆవిడ ఎవరంటే జేపీ ప్రెసిడెంట్ సేస్ అబౌట్ గ్రాండ్ ఐల్స్ లఫయత్. ఇది ఇక్కడ మన లూజియానాలో ప్లేస్ లో ఆవిడ ఒక ప్రెసిడెంట్ దానికి ఆ రీజియన్ కి ఆవిడ మాట్లాడుతున్నారు, వినండి. There's been a steady stream of people leaving, but this remains my biggest concern of this storm is that the people, especially in our outlying areas, in our lower lying areas outside of the levee protection system, that are staying. And I'm hearing about, couple dozen on Grand Isle, some in Lafitte. I want to reiterate, the storm surge that we are expecting is unsurvivable. It is an unsurvivable storm surge that we are expecting, and this storm is not supposed to pass through quickly. So, వినారా శాస్త్రి గారు? అవును సార్, విన్నాను సార్. అన్సర్వైవబుల్. అవును. మీరు దీన్ని సర్వైవ్ చేయలేరు. ఇది 28th మార్నింగ్ న్యూస్. 28 అంటే శనివారం మార్నింగ్. అవును అవును. వాళ్ళు అప్పటికే చెప్తున్నారు. నేను అప్పటికే ఒకసారి హోమం కూడా చేశాను అనుకోండి. సరే, అది 27th నాడు ఇంకా ఎక్కువ చెప్పారు, బాగా చెప్పుకుంటూ వచ్చారు. న్యూస్ ఛానల్స్ అన్ని చెప్పుకుంటూ వచ్చినాయి. మెటీరియాలజిస్ట్ అందరూ చెప్తూనే ఉన్నారు. నేషనల్ హరికేన్ ఛానల్ చెప్పారు. అన్సర్వైవబుల్ అంటే ఏంటి, మీరు బతకడం కష్టం ఇక్కడ. సో అటువంటి హరికేన్ వస్తుంది ఆమె క్లియర్ గా చెప్తూ మీరు పారిపోండి పారిపోండి అని చెప్తూనే ఉన్నారు అనమాట. సో అది అన్సర్వైవబుల్ అంటే ఏంటంటే ఫ్లడ్ వాటర్ 16 feet పైకి లేస్తుంది. అంటే ఇళ్ళు మునిగిపోతాయి, మీరు అక్కడ ఉండలేరు. మొత్తం అన్ని ఇళ్ళు మునిగిపోతాయి, అందరూ పవర్స్ పోతాయి, అందరూ పోతారు. అసలు కార్లు బస్సులు అన్ని కొట్టుకుపోతే ఇంకెవడు ఉండడు అక్కడ. అది వాళ్ళ ప్రిడిక్షన్. ఓకే, అందుకు యజ్ఞం చేయవలసి వచ్చింది శాస్త్రి గారు. ఓకే సార్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ హరికేన్ ఐడా 2021 వల్ల ఎంత లాస్ ప్రిడిక్ట్ చేశారు గవర్నమెంట్ కానీ ఫెడరల్ గవర్నమెంట్ కానీ? సో ఇది మామూలు లాస్ కాదు ప్రిడిక్ట్ చేసింది వాళ్ళు కెటాస్ట్రాఫిక్ లాస్ అంటే ఏంటంటే వాళ్ళు చెప్పేది అబౌట్ $500 billion లాస్ దాకా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ లెక్క ప్రకారం చెప్తా చూడండి. ఇప్పుడు ఒక ఇల్లు సపోజ్ న్యూ ఆర్లిన్స్ రీజియన్ లో ఉందనుకోండి, 400,000 అవుతుంది. ఓకే, లెట్ us say అరౌండ్ రఫ్లీ 300,000 మనం పెట్టుకుందాం, చీప్ లో చీప్. సో 300,000 100,000 హౌసెస్ అంటే 300,000 times 100,000. ఇక్కడ 5 ఫిగరు, అక్కడ 5 ఫిగరు, 3 times 10⁻10 అంటే $30 billion అదే అవుతుంది ఇల్లు మాత్రం. ఇక మీరు కమర్షియల్ బిల్డింగ్స్ అవి ఇవి బోట్లు కార్లు ఇవన్నీ లెక్కేసేసుకుని ప్రాణాలు లెక్కేసుకుంటే ఇక మీకు అది లెక్క ఉండదు అనమాట. సో అది కాకుండా మీకు ఇప్పుడు ఒక పవర్ లైన్ పడిపోయిందంటే మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయాలంటే దానికి ఖర్చు అవుతుంది కదండి. సో ఇవన్నీ ఖర్చులు అనేసుకుంటే దాదాపు అది వాళ్ళు సింపుల్ ఒకటి అన్నారు, ఇది అన్సర్వైవబుల్ అన్నారు. చూశారు కదా, మీరు వార్త విన్నారు కదా. అది ఇప్పుడు నేను చెప్పేది ఏముంది, అదండి కారణం. సో అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది. సో అది పరిస్థితి. ఇప్పుడు మీరు యజ్ఞము ఎక్కడ చేశారు ప్రప్రథమంగా? అదే ప్లేస్ ఎందుకు ఎంచుకున్నారు? గుడ్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడు ఒకటి నేను మురళి గారిని అడిగాను, న్యూ ఆర్లిన్స్ దగ్గరలో లో అయినా సరే నాకు ఒక ప్లేస్ కావాలి యజ్ఞం చేయడం కంటే. ఆయన వెతికి న్యూ ఆర్లిన్స్ లో దొరకలేదు. మాకు ఎన్నో చేసిన లాస్ట్ వీడియోలో మీకు చెప్పాం కూడా. అసలు మాకు అసలు ప్లేస్ దొరకకపోతే ఇక వాళ్ళు ఒప్పుకోలేదు కూడా ఓనర్స్ చేయడానికి. అప్పుడు ఇది లక్కీగా ఆయన వేవ్ ల్యాండ్, మిసిసిపి స్టేట్ పక్కనే, దానికి ఆనుకు న్యూ ఆర్లిన్స్ కి 40-50 miles రోడ్ దూరము, ఎయిర్ ద్వారా 50 miles దూరము. సారీ, రోడ్ ద్వారా ఇంకాస్త అటు ఇటుగా ఉండొచ్చు. ఎక్కడైతే ల్యాండ్ ఫాల్ అవుతోందో దానికి అతి సమీపంలో వెతకమన్నాయి. అయితే ఆయన ఏం చేశారంటే అక్కడ మన వేవ్ ల్యాండ్ మిసిసిపి దగ్గర, అది మీకు లాస్ట్ టైం మీకు పిక్చర్లో చూపించాను నేను అది. సో అది మళ్ళీ చూపిస్తాలేండి. సో ప్రస్తుతం అయితే అది అక్కడ జరిగిందండి. సో మనకేంటంటే అక్కడ నుంచి 100 miles దూరంలో ల్యాండ్ ఫాల్ అవుతోందని ప్రిడిక్షన్. సో దేర్ఫోర్ నేను అన్నా సరే 100 miles అయితే ఇంకా ఎక్కువ సేపు చేద్దాంలేండి యజ్ఞం, దాని ఏముంది, ఇంకా ఎక్కువ దానికి పార్టికల్స్ పంపిద్దాం. మనకి జనరల్గా
100 మైల్స్ రేడియస్ 100 to 200 మైల్స్ రేడియస్ మన ఉండనే ఉంటుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన 100 to 200 మైల్స్ రేడియస్ దూరంలో దీని ఎఫెక్ట్ చక్కగా పనిచేస్తుంది, ఎఫెక్ట్స్ తగ్గిస్తుందని ప్రిడిక్ట్ చేసి ఆ వేవ్ ల్యాండ్ అంతే దగ్గర చేశాను. అదే అక్కడ చేశానండి, మిసిసిపి స్టేట్. ఎన్ని రోజులు చేశారు సార్? నేను 27th నైట్ అక్కడికి చేరుకొని 28th మార్నింగ్ చేశాను, 28th ఈవినింగ్ చేశాను. 29th మార్నింగ్ చేయడానికి ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు, ఎందుకంటే వెదర్ డిడ్ నాట్ పర్మిట్. అండ్ 29th ఆఫ్టర్నూన్ నాకు 11 o'clock కల్లా నేను అక్కడ చెక్అవుట్ చేశాను. వాళ్ళు నేను ఇంకో రోజు ఎక్స్టెన్షన్ అడిగిమన్నాను, మురళి గారు అడిగారు. అడిగితే లేదండి ఆల్రెడీ వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారని చెప్పారు. సో వీ కుడ్ నాట్ టేక్ ఇట్ అనమాట. మళ్ళీ మండే మధ్యాహ్నం ఇస్తాను, మండే మధ్యాహ్నం నేనేం చేస్తాను అప్పుడు? సో అప్పటికి అది వెళ్ళిపోతుంది కదా. సో అందుకని అన్న ఓకే 2 times చేశాను. ఒకటి సాటర్డే మార్నింగ్, సాటర్డే ఈవినింగ్, సండే నాడు నాకు అసలు కుదరలేదు అక్కడ చేయడానికి. ఎంతసేపు చేశారు సార్ ప్రతిసారి? మార్నింగ్ అబౌట్ 1 hour 45 minutes to 2 hours మధ్యలో, ఈవినింగ్ కూడా అది. మార్నింగ్ ఏమో సన్ రైజ్ తర్వాత చేశాను, ఈవినింగ్ సన్సెట్ కి ముందర చేశాను. సన్సెట్ అయిపోయింది అప్పటికి నేను చేస్తుంటే. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఐడా వల్ల అక్కడ చాలా బీభత్సం జరిగిందని చెప్పి, చాలా మందికి అక్కడ కరెంట్ లేదని, ఇళ్ళు చెట్లు పడిపోయాయని చెప్పి, ఇంటి కప్పులు లేచిపోయాయని చెప్పి చెప్తున్నారు వార్తల్లో. ఓకే, మరి ఇవన్నీ జరిగినప్పుడు మీరు యజ్ఞం వల్లే హరికేన్ ఐడా మిటిగేట్ అయ్యింది లేకపోతే తగ్గించాను దాని ఇంటెన్సిటీ ఎట్లా చెప్తున్నారు సార్? అది ఇప్పటిదాకా నేను ఆ మాట చెప్పలేదు, తగ్గించాను. ఇప్పుడు చెప్పబోతున్నాను, మీరు అడిగేశారు కాబట్టి నేను చెప్తాను ఇంకా. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మురళి గారు, మీ దగ్గర కత్రినా డేటా ఉందా అండి? యా, ఒకసారి చూపించండి. మీ మాట వినిపించట్లేదు మురళి గారు. నేను షేర్ చేస్తాను సార్. యా, షేర్ చేయండి సార్. నా మెషిన్ కనపడుతుందా మీకు? కనిపిస్తోంది సార్. సో నేను ఈ లింక్ లోంచి డేటా తీశాను, కత్రినా ఫ్యాక్ట్స్. యాక్చువల్గా అప్పుడు హరికేన్ కత్రినా, రీసెంట్ కత్రినా 2005 వచ్చిన కత్రినా ఫ్యాక్ట్స్ ఇవి. అది ఆగస్ట్ 23rd నుంచి 28th మధ్యలో వచ్చింది. యాక్చువల్గా 23rd ఫ్లోరిడా దగ్గరకు వచ్చింది, దాని తర్వాత 28th మళ్ళీ న్యూ ఆర్లిన్స్ దగ్గరకు వచ్చింది. యాక్చువల్గా ల్యాండ్ ఫాల్ విండ్ స్పీడ్ అప్పుడు న్యూ ఆర్లిన్స్ దగ్గరకు వచ్చినప్పుడు 125 miles per hour ఉంది అక్కడ. అట్లనే సర్జీ 28 feet వరకు లేచింది వాటర్ పైకి. 1 million people కి కరెంట్ లేదు అప్పుడు రఫ్లీ, ఇంకా అంతకంటే ఎక్కువ యాక్చువల్గా అయితే. అట్లానే ఫేటల్ చచ్చిపోయిన వాళ్ళు 1833 ఉన్నారు. అట్లనే స్టామ్ ల్యాండ్ ఫాల్ అంటే నేల మీదకి వచ్చేసరికల్లా ముందులో కేటగిరీ 4-5 దాకా ఉంది, కానీ ల్యాండ్ మీదకి వచ్చినప్పుడు 3 అయింది అది. అట్లానే లాసెస్ $125 billion అప్పట్లో 2005లో, అంటే ఇప్పటికి 175 billion తో కంపేర్ చేయొచ్చు దాన్ని. సో $175 billion లాస్ తో వచ్చింది అది కత్రినా యాక్చువల్గా. అట్లానే నేను కొన్ని పిక్చర్స్ కూడా తీసుకొచ్చాను నేను అప్పట్లో ఎలాగా ఉంది అనేది. కత్రినా టైం. అవునండి. సో ఈ పిక్చర్స్ కనపడుతున్నాయి కదండి మీకు? వావ్, ఏంటండి శాస్త్రి గారు, మొత్తం బ్రిడ్జులతో సహా అంత హైట్ దాకా నీళ్ళు వచ్చేసినాయి. అవునవునవును. 28 feet సర్చ్ అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చే. ఇక్కడ చూడండి, బ్రిడ్జ్ పైకి చాలా హైలో ఉన్నవే ఉన్నాయి, మిగతా అంతా మునిగిపోయింది సార్. బ్రిడ్జెస్ కూడా అక్కడికి ఇళ్ళు, ఇంటి రూఫ్లు కనపడుతున్నాయి అంతే యాక్చువల్గా అయితే. అట్లానే నెక్స్ట్ ది ఇది చూడండి, ఊర్లు మునిగిపోయినాయి. అబ్బా, చూడండి ఎంత బిగ్ స్ట్రీట్స్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ ఇలాగా బోట్లెస్కి తిరిగారు ఊళ్ళలో జనాలు, అది ఇళ్ల మధ్యలో. ఇళ్ళు హాఫ్ పైన వాటర్ తో ఉన్నాయి హైట్ లో చూస్తే మనం. సో ఇవి సార్ ఎ ఫ్యూ ఫోటోస్ జస్ట్ కత్రినా, జస్ట్ టు గెట్ ద ఫీల్ ఆఫ్ ఇట్. సో మీరు ఇది సార్ అంటే నాట్ ఈ రెండు నేను కంపేర్ చేయట్లే కానీ, బట్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ ద కత్రినా యాక్చువల్గా. సో అదే అండి శాస్త్రి గారు, చూశారు కదా కత్రినా ఎట్లా ఎంత భయంకరంగా ఉందో, అవునా? ఇప్పుడు మన ఐడా మూలంగా లాసెస్ కూడా చూపించాలి కదా మరి. అంతేగా, చూపిస్తేనే మీరు కూడా కంపేర్ చేసుకోవచ్చు మీరు. యాహూ న్యూస్ లో వచ్చింది. ఓకే, సో దీనిలో మీకు ఎందుకంటే నేను ఐ వాంట్ టు షో యూ వాట్ హ్యాపెండ్. ఫోటోస్ అండ్ వీడియో ఆఫ్ హరికేన్ ఐడాస్ డివాస్టేషన్. ఓకే,
డివాస్టేషన్. అంటే ఏంటి అది ఎంత అయిందని, ఇది ఏ రోజు వచ్చింది? August 30th ఇవాళ వచ్చిందంటే, ఇవాళ ఆల్రెడీ అది స్టార్మ్ కింద అయిపోయి డిప్రెషన్ వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఇచ్చాడు. సో ఇది మీకు ఇగో ఒక గోడ కూలిపోయింది ఎక్కడో, అది చూపించాడు. ఓకే, ఇగో చెట్టు ఇట్లా వంగిపోయేంత గాలి వచ్చింది, ఎవరో మనిషి చక్కగా ఈ ఈ ఈ బస్ స్టాండ్లో హాయిగా కూర్చున్నాడు ఈయన. ఓకే, సరే ఇది స్టామ్ సర్జ్ ఇట్లా ఇట్లా రైజ్ అయిన వెనకాల పెట్టుకుని ఫొటోస్ తీసుకుంటున్నాడు. ఇది ఎక్కడ? ఒక సముద్రం ఒడ్డున. ఇది ఎ మ్యాన్ టేక్స్ పిక్చర్స్ ఆఫ్ హ్యూజ్ వేవ్స్ అలాంగ్ ద షోర్. ఇక్కడ ఎక్కడ? ఇది లేక్ పాంచత్రామ్ హరికేన్ ఐడన్ ఇయర్స్. ఇది ఎక్కడండి? ఇది పాంచత్రామ్, చూద్దాం. సో ఇది తర్వాత ఇక్కడ ఏదో పెద్ద హోర్డింగో ఏదో బిల్డింగ్ది ఇక్కడ పెట్టుకున్నది పడిపోయింది. బిల్డింగ్కి ఏం కాలే కానీ ఇది కింద రోడ్డు మీద పడిపోయింది. ఓకేనా, సరిపోయింది. తర్వాత ఈ పిల్లలు ఇది మామూలే. ఇది ఈ చెట్లు ఇట్లా పడిపోయినట్టు చూపిస్తున్నాడు. ఇది సంగతి. ఇక్కడ కనపడట్లేదు సార్. ఏమండి? స్టామ్ సర్జిలే కనపడట్లేదు. వాళ్ళు ఇచ్చి ఇప్పుడు అంటే అర్థం ఏంటి? మీరు అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి. సో ఇప్పుడు ఏదన్నా ఎవరన్నా ఇది బిల్డింగ్ ఇక్కడ ఏదో పడిపోయింది, కారు మీద పడింది, కొద్దిగా చెప్తా అయింది ఇది. ఓకే, ఇది వీళ్ళంతా ప్రార్థన చేస్తున్నారు. ఓకే, ఇక్కడ నీళ్ళు వచ్చినాయి కొద్దిగా, ఎక్కడి నుంచో వచ్చినాయి కొద్దిగా, ఈ లెవెల్కి వచ్చినాయి అనమాట. ఈ లెవెల్ అంటే ఒక 1 feet ఉంటుంది, మహా అయితే 1 feet 2 feet. ఓకేనా, ఇక్కడ ఈ గోడ కూలిపోయింది. ఇందాక గోడ కూలిపోయింది ఒక యాంగిల్లో చూపించాడు, ఇప్పుడు ఇంకో యాంగిల్లో చూపిస్తున్నాడు. వన్ టైమ్ ఇన్ న్యూ ఆర్లిన్స్ అని చెప్పి. ఓకే, సో తర్వాత ఈ పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ పోల్స్ ఇట్లా పడిపోయినాయి, చాలా చోట్ల పడిపోయినాయి, మామూలుగా పడిపోలేదు. తర్వాత ఇట్లా ఇల్లు గోడ కూలిపోయింది ఇక్కడ. తర్వాత ఇక్కడ ఏదో ఒక ఇల్లు మొత్తము ఇన్ ఫ్రంట్ యార్డ్లో ఉన్నదంతా కూలిపోయింది ఇక్కడ. అది ఏమిటో మరి. ఇక్కడ బాగా నీళ్ళు వచ్చినాయి ఊర్లోకి. ఈ ఇల్లు బాగానే ఉన్నాయి కానీ ఈ కారు ఎక్కడ దాకా మునిగిందో చూశారు కదా, అంతే నీళ్ళు వచ్చినాయి. తర్వాత ఇక్కడ కింద గోడ పడిపోయింది, దాకా చూపించిన దాని లాంటిదే. ఇక్కడ పిల్లవాడు హాయిగా పిల్లవాడి యొక్క తొడల దాకా నీళ్ళు వచ్చినాయి. ఈయనకైతే మోకాళ్ళ కిందనే ఉన్నాయి నీళ్ళు, అంతే వచ్చినాయి. ఓకే, ఇవన్నీ చూపిస్తే ఇక్కడ ఏదో పడిపోయింది, ఆ పడిపోయిన దాన్ని ఇతను చూసుకుంటూ వెళ్తున్నాడు. సో ఇవి వీళ్ళు చూపించింది. ఇది ఒకటి గోడ పడిపోయింది, చూశారు కదా, పెద్ద పెద్ద బిల్డింగే కూలిపోయింది అనుకోండి ఇక్కడ. ఓకే, ఇలాంటివి కొన్ని చూపించాడు. ఇక్కడ బోట్ వేసుకుని వెళ్తున్నారు, చూసారా, ఇది ఈ ప్లేస్ లో నీళ్లు బాగా వచ్చినాయి. ఇది సముద్రం ఒడ్డు. ఓకే, సో ఇది ఒక చోట ఇట్లా, ఇక 3 చోట్ల ఇట్లాంటి వచ్చినాయి. నేను చూపిస్తాను ఆ 3 చోట్ల ఏంటని. ఈ ఇల్లు కూలిపోయింది, పాపం తలపెట్టు కూర్చున్నాడు ఈయన. ఓకే, సో ఇది చూసారా, ఇళ్ళన్నీ ఎట్లా మునిగినాయి ఇక్కడ. ఇది సముద్రం ఒడ్డున. ఇక్కడ చూపిస్తాడు చూడండి. A resident walks through flood water left behind by Hurricane Ida in La Place. ఇది ఇక్కడ బ్లూంబర్గ్. ఇది కాదండి, లా ప్లాస్. అదే ఆ లా ప్లాస్ అనేది ఎక్కడో చూపిస్తాను. సో ఇది ఒక చోట, ఇంకో చోట ఇల్లు కూలిపోవడం, తర్వాత కప్పులు లేచిపోయినాయి, ఇల్లు లేచిపోయినాయి, ఇవన్నీ. ఇది ట్రక్ వేసుకొని తిరుగుతున్నాడు ఇళ్ల మధ్యలో ఇక్కడ నీళ్ళది. ఎక్కడ ఇది? ఈ ప్లేస్ ఎక్కడ? ఇది లా ప్లాసే, ఇది కూడా. అర్థమైందా? సో ఆ ప్లేసే కదా మొత్తం ఫ్లడ్ అయింది. సో అది చూపించాడు. ఇది ఒక చోట ఇల్లు, ఇక్కడ కప్పులు లేచిపోయినాయి, కూలిపోయినాయి. ఓకే, ఇది బోట్లో వేసుకొని ఈ మనిషిని తీసుకొస్తున్నారు. సరే, ఆ నీళ్లు 1 feet 2 feet వాళ్ళ మోకాలు కూడా తడవలేదు, అది పరిస్థితి. సో ఇక్కడ ఇక్కడ కూడా ఇల్లు కూలింది ఇట్లా. తర్వాత ఇవి పడవలో కూర్చున్నారా, మరి ఎక్కడ కూర్చున్నారో తెలియదు. నీళ్ళు ఇట్లా ఈ మెయిల్ బాక్స్ మునగలేదు, అంతవరకే నీళ్ళు వచ్చినాయి. మన ఇండియాలో కామన్గా వస్తాయి అనమాట. ఇక్కడ కూడా ఎక్కడైతే ఎంటీ ప్లేసెస్ ఉన్నాయో వచ్చినాయి. మెయిల్ బాక్స్ కూడా ఫుల్గా తడవలేదు, కింద దాకా వచ్చింది అంతే. ఈ స్టాప్ సైన్కి మీకు తెలుసు కదా, స్టాప్ సైన్ మహా ఉంటే ఒక 8 feet ఉంటుంది. 8 feetలో దాదాపు 2-3 feet దాకా నీళ్ళు వచ్చినాయి. ఓకే, వాళ్ళు చెప్పిన సర్జరీ. ఓకే, ఇక్కడ చూసారు ఇవన్నీ. ఇదండి, ఇవి ఆయన ఇచ్చిన పిక్చర్స్. ఇంకా కాసేపు దొరకచ్చు. సో వీళ్ళు ఏదైనా వీడియో చూపిస్తే వీడియో కూడా చూపిస్తారు ఇందులో, అది మనం వెళ్ళి చూసుకోవచ్చు. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం, బట్ దట్స్ ఎ సిచ్యువేషన్ శాస్త్రి గారు. సో దిస్ ఈస్ ది అప్రాక్సిమేట్. కానీ దీనికి మనకి యూ కెన్ పుట్ ద లాసెస్ ఇవన్నీ కలుపుకొని ఒక ప్లేస్, 2 ప్లేస్, 3 ప్లేస్లు ఎక్కడెక్కడ మొత్తం చూపించాడు. ఒక వీడియో ఇప్పుడైతే వాళ్ళు న్యూ ఆర్లీన్స్ నుంచి హ్యూమా దాకా వెళ్తూ రోడ్డు మీద వాళ్ళు చూపించారు. అక్కడెక్కడ పెద్ద లాస్ ఏం అవ్వలేదు అక్కడ. అయితే అయినాయి పవర్ సర్జ్. ఇప్పుడు పవర్ అయితే అవుట్ అయిందండి. 1 million people అవుట్ ఆఫ్ పవర్.
ఓకే. ఇప్పుడు ఒక్క ఎలక్ట్రిక్ పోల్ పడిపోయింది అనుకోండి, ఇప్పుడు మా వీధిలో చివర ఎక్కడ ఎలక్ట్రిక్ పోల్ పడిపోతే ఈ వీధిలో ఉన్న వాళ్ళందరికీ పవర్ పోతుంది కదా! ఎగ్జాక్ట్లీ. అదే అసలు ఎక్కడైనా సబ్‌స్టేషన్ దగ్గర పడిపోయిందంటే పవర్ పోతుంది. ఇక ఇది 2000 మైల్ లైన్ పవర్ లైన్స్‌లో ఎక్కడో ఒక చోట పడిపోయినా మొత్తం ఖతమే అన్నమాట. అట్లనే ఎలక్ట్రిసిటీ కంపెనీ వాళ్ళు కొన్ని చోట్ల తీసేస్తారు సార్. ఎందుకంటే సేఫ్టీ కోసం అని. యాహ్! సో దేర్‌ఫోర్ ఇవన్నీ జరిగినాయి శాస్త్రి గారు తప్పకుండా. అయితే ఇది ఇప్పుడు మీరేమన్నారంటే ఇప్పుడు ఇవన్నీ అయినాయి కదా! లాసెస్ అయినాయి కదా! మరి మీరేం చేశారు? మీ యజ్ఞం ఏం చేసింది? ఇది సమస్య. అవునా? అవును. ఇప్పుడు మనం ఒకటే ఈ ఈ ఐడా రాకముందర కత్రినాతో పోల్చారు వీళ్ళు. కత్రినా కంటే పెద్దదని చెప్పేసారు. అవును. సో కత్రినా కంటే పెద్దదై ఉండుంటే వర్షం చినుకులు అవన్నీ బ్రహ్మాండంగా పడాలి కదా! అవును. నేను మీకు రెయిన్ ఫాల్ ఎక్కడెక్కడ ఎంత జరిగింది ఇప్పుడు చూపిస్తా చూడండి. శాస్త్రి గారు చూస్తున్నారా? యాహ్! చూస్తున్నాను సార్. ఇది నిన్న రాత్రి అబౌట్ 12 PM దాకా ఇచ్చిన వార్తల్లో ఇదండి రెయిన్ ఫాల్ 0.61 ఇంచెస్, 2.70, 2.21 కెన్నర్ దగ్గర, అంటే న్యూ ఆర్లిన్స్ పక్కనే ఉంది అది 60 మైల్స్ దూరంలో. సో గల్ఫ్ పోర్ట్ 2.92, స్లైడల్లో 4 ఇంచెస్ అది మాక్సిమం. ఇక్కడేమో 0.76, 0.01, 0.69, 1.97. ఏంటండి ఇదంతా? ఏం శాస్త్రి గారు? అవును. ఇప్పుడు మీరు నాకు చెప్పండి శాస్త్రి గారు, వాళ్ళు ప్రిడిక్ట్ చేసింది 7 to 15 ఇంచెస్ రెయిన్, 20 ఇంచెస్ రెయిన్. అవును. 0.6, 0.7, 1 ఇంచ్ రెయిన్ అంటే హరికేను అంతే తీసుకొస్తదా రెయిన్? ఎందుకు మిటిగేట్ అయింది? ఇప్పుడు చెప్పండి మిటిగేట్ ఎట్లయిందో? అట్లానే కేటగిరీ 5లో వచ్చింది సార్ ల్యాండ్ ఫాల్. కేటగిరీ 5లో వచ్చింది. ఒక మాట కేటగిరీ 5లో వచ్చిన స్ట్రెంత్ లేదనుకుందాం కాసేపు. కేటగిరీ 5 ఆ స్పీడ్ స్ట్రెంత్ ఉంది కానీ ఎక్కువ వెడల్పు లేదనుకుందాం. కానీ ఎంత భయంకరం, ఎంత పెద్దదంటే అది చాలా పెద్దదది. ప్లస్ ఇప్పుడు వాళ్ళు ప్రిడిక్ట్ చేసిన రెయిన్ ఫాల్ డేటా అంతా సైంటిస్టులు ఇచ్చింది పాతంతా కరెక్ట్ వచ్చింది కదా శాస్త్రి గారు? అవును. పాత కరెక్ట్ వచ్చింది, విండ్ స్పీడ్‌లు కరెక్ట్ వచ్చినియి. అప్పుడు రెయిన్ కూడా కరెక్ట్ రావాలి కదా! అవును. పోనీ నేను 7 ఇంచెస్ ప్రిడిక్ట్ చేశాను, 6 ఇంచెస్ పడింది, 5 ఇంచెస్ పడింది, 4 ఇంచెస్ పడింది. కానీ 7 ఇంచెస్ అని ప్రిడిక్ట్ చేస్తే 1 ఇంచ్ పడటం ఏంటి? దట్ ఈస్ కాల్డ్ మిటిగేషన్. నంబర్ 1. స్టార్మ్ సర్జ్ ఇందాక మురళి గారు చూపించారు. అబౌట్ 15 ఫీట్, 16 ఫీట్ దాకా వెళ్ళిపోతుందన్నారు. హార్డ్లీ 6 ఫీట్, ఒక చోట మాక్సిమం ఈ 6 ఫీట్. అది కూడా సముద్రం ఒడ్డున చివరన్నమాట. అది మిటిగేషనా కాదా? నా నెక్స్ట్ క్వశ్చన్ దాని మీద బేస్ అయ్యింది. అదే. అంటే ఇప్పుడు ఫస్ట్ నేను చెప్తున్నాను. నేను ఎట్లా మిటిగేట్ అయింది అన్నదానికి నేను చెప్తున్నా. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అంటే మీ యజ్ఞం మూలంగా ఈ క్యాటాస్ట్రోఫీ ఎట్లా అయిందంటే ఒకటి హరికేన్ అన్నది 5 కేటగిరీతో వచ్చినప్పుడు అది గాలులు తీసుకొచ్చినప్పుడు ఏవైతే వీక్‌గా చెట్లు గిట్లు ఉంటే పడిపోవడం సహజం. కానీ అది తీసుకురావాల్సినంత ఇంటెన్సిటీ ఎక్కడ అంతా మాయమైపోయిందని చెప్తున్నా. మీకు ఒక వార్త వినిపిస్తాను, మీరు వినండి. మీరు ఇప్పుడు రెయిన్ ఫాల్ గురించి చెప్పి ఆ వీడియో కూడా చూపిస్తాను. And that will finally get out of here by early tomorrow morning. Some of the official rainfall totals: almost 9 inches recorded at Reserve, 3.15 at Kenner, over 3.5 inches downtown. We were closing in on almost 3 inches, 2.7. But look at Slidell again. Slidell, Reserve. It really depended upon where those heavy spans set up. We all saw a good soaking of rain, but it all depends on precisely where those bands set up. Remember, the initial forecasts were calling for widespread 10 to 15 inches and localized amounts of 20. We didn't see anything close to. చూస్తున్నారు, మీ ఇద్దరు చూస్తున్నారు. ఇది 11 PM న్యూస్. ఎప్పటిది? ఆగస్ట్ 29th, నిన్న రాత్రి న్యూస్ ఇది. ఓకే. సో ఈ న్యూస్లో క్లియర్గా చెప్పాడు ఆయన. ఏమని అంటే 7 ఇంచెస్ చూడండి, 3 ఇంచెస్, 2 ఇంచెస్ అన్ని చూపించుకొచ్చాడు. చెప్తూ ఫస్ట్ ఇనిషియల్ ఎక్స్పెక్ట్ చేసిన 20 ఇంచెస్ అన్నాడు. అక్కడ దానికి క్లోజ్గా ఎక్కడా అవ్వలేదని చెప్పేశాడు. అంటే మిటిగేషన్ ఎంత జరిగిందో నేను చెప్తున్నా. సో ఇప్పుడు ఆ రెయిన్ పడి ఉంటే పరిస్థితి ఏంటో చెప్పండి మీకు. ఆ రెయిన్ ఆ విండ్తో కొడుతూ ఉంటే మీకు పరిస్థితి ఏంటి ఇంకా? సో దట్ వాస్ ద హ్యూజ్ లాస్. వి అవాయిడెడ్ దట్ వన్ బికాస్ ఆఫ్ ది యజ్ఞ. అది ముందరే చెప్పాం మనం. వి సెడ్ బిఫోర్ స్టార్టింగ్ ద హరికేన్ సీజన్ వి టోల్డ్. హరికేన్ స్టార్ట్ కాకముందరే చెప్పాం మేము తప్పకుండా మిటిగేట్ చేస్తామని. మన ఉద్దేశం మిటిగేషన్ అంటేనే తగ్గించడం ఎఫెక్ట్.
ఎక్కడైతే 20 ఇంచెస్ రెయిన్ఫాల్ చూసారో అది అవ్వలేదు. సరే, ఇంకోటి ఏంటంటే స్టార్మ్ సర్జ్ ఏమన్నారంటే 30 ఫీట్ హైట్ అవుతుంది అన్నారు, 20 ఫీట్ హైట్ అన్నారు, 15 ఫీట్ హైట్ అన్నారు, మ్యాక్సిమం వచ్చింది 6 ఫీట్ హైట్. అది కూడా సముద్రం ఒడ్డున వచ్చింది, ఇంకెక్కడ రాలేదు. అయితే మీకు ఒక వీడియో చూపిస్తాను, ఒక్కసారి చూడండి. కనిపిస్తుందండి ఇది మీకు? ఇది ఆన్రీ, HENRY అది వచ్చినప్పుడు రోడ్ ఐలాండ్, ఇది రోడ్ ఐలాండ్ అనమాట. ఇక్కడ చూడండి, అక్కడ ఆయన మాట్లాడుతుంది వినండి జాగ్రత్తగా. అక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది మీకు, చూడండి, సముద్రం ఒడ్డుది. But you're endangering our first responders. But you're endangering our first responders. ఓహ్! సముద్రం అలలు ఎట్లా లేచినాయి చూసారా మీరు? అది రైజ్ అవ్వడం అంటే. ఓకే. అది 15-30 ఫీట్, అది ఆ హైట్స్ అన్నమాట. అది ఎక్కడా కూడా ఈ దానిలో కనిపించలేదు అది. సో స్టార్మ్ సర్జ్ has been mitigated, rain has been mitigated, winds have been mitigated. ఎందుకంటే అరాకొరా పడిపోయినాయి, ఇక తప్పితే ఇంక మీకు ఇది లేదు. పవర్ లైన్స్, మీకు పవర్ లైన్ ఇట్ ఈస్ నాట్ అన్ ఐసోలేటెడ్ పవర్ లైన్. ఎక్కడో ఒక 10 మైళ్ళ దూరంలో ఒక పవర్ లైన్ పడిపోతే ఒక 20-30 మైళ్ళ దూరం దాకా పవర్ పోతుంది, తెలుసు కదా మీకు. సో దెర్ఫోర్ ఇట్స్ అండర్స్టూడ్ అనమాట. సో దెర్ఫోర్ వీ కుడ్ సక్సెస్ఫుల్లీ మిటిగేట్ అని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం అవసరం లేదు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? సార్ అట్లానే ఫేటల్ కూడా ఒకే ఒక్క ఫేటల్ అయింది సార్ ఇప్పుడు దీనివల్ల. ఓకే. సో ఫార్ కత్రినాకి 1863 అయింది. సరే, అప్పట్లో వాళ్ళు ఏం ప్రికాషన్స్ తీసుకోలేదు, అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు ఒకటి అయిందంటే ఇంకా ముందర ఏమైనా ఇంకా 10-20 ఏమైనా వస్తాయేమో, మరి తెలియదు మనకి. ఇంకా ఈ రోజు దాకా ఒకటేనా? అవును సార్, ఇప్పుడు సో ఫార్ ఒకటే అయింది. అట్లానే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో బిగ్ నెంబర్, ఇట్ విల్ బి ఎ స్మాల్ నెంబర్ అనిపిస్తుంది సార్ నాకు. అదే, మనకి ఇంకా ఫ్యాక్ట్స్ మళ్ళీ వస్తాయి శాస్త్రి గారు, ఒక వారం 10 రోజులు అన్నీ వస్తాయి కాబట్టి మనం అది కూడా ఎదురు చూద్దాము. ప్రస్తుతం అయితే ఇది. ఇంకేమైనా ఉందా శాస్త్రి గారు? ఇప్పుడు మీరు వాటర్ సర్జ్ అన్నారు చూసారా, దాని గురించి ఒక క్వశ్చన్ మీరు తీసుకొచ్చారు కాబట్టి, ఆ టాపిక్ తెచ్చారు కాబట్టి అడుగుతున్నాను. అడగండి తప్పకుండా. ఇప్పుడు కత్రీనా అయిన తర్వాత న్యూ ఆర్లిన్స్ లో ఓకే గవర్నమెంట్ $14 బిలియన్ ఖర్చు పెట్టి ఈ లెవీస్ వరదగట్టులు చేసింది. ఈ వరదగట్టులు 30 ఫీట్ వాటర్ సర్జిని ఆపగలవు వాళ్ళ ఉద్దేశం ప్రకారం. ఓకే. ఇప్పుడు ఈ వాటర్ సర్జ్ ఏదైతే మీరు అంటున్నారో రాలేదని చెప్పి, దీని వల్ల అయిండొచ్చు కదా, మీరు మీ యజ్ఞం అని ఎట్లా అంటున్నారు? ఇప్పుడు కరెక్ట్, మీరు అడిగేది కరెక్ట్ ఉంది. ఇప్పుడు ఒకటి చెప్పండి, మీకు ఇండియాలో మీకు ఆంధ్రప్రదేశ్లో కొంత ఐడియా మీకు ఉంది కదా. మచిలీపట్నం తెలుసు మీకు, విజయవాడ తెలుసు కదా. అవును సార్. మచిలీపట్నం తెలుసు, ఇంకా దాని పక్కన ఇంకా సిటీస్ గుడివాడ అన్ని తెలుసు కదా మీకు. అవును. అంటే ఇప్పుడు మచిలీపట్నం సముద్రం ఒడ్డున ఉంది కదా. అవును. ఒకవేళ స్టార్మ్ సర్జ్ వస్తే దానికి వస్తుంది ఎక్కువ, తర్వాత పక్కనున్న రివర్స్ కి వాటికి వస్తుంది, అవునా కదా? అవును. న్యూ ఆర్లిన్స్ కి 30 ఫీట్ గోడలు కట్టారు, బాగుంది. కానీ ఫస్ట్ సముద్రం ఒడ్డున ఇప్పుడు మీకు చూపించిన హ్యూమా ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి అక్కడ రావాలి కదా వస్తే 20 ఫీట్ అన్నా. అక్కడ రాలేదు కదా. అక్కడే రాలేనప్పుడు న్యూ ఆర్లిన్స్ లో ఏమొస్తుంది? పోనీ న్యూయార్క్ పక్కన నది ఉందండి, ఆ పక్కన రివర్ ఉందండి, చెరువు ఉందండి, అక్కడ కూడా సముద్రం గట్టు ఉందండి, దానికి కూడా వస్తాం. అవును, కొద్ది సముద్రం అక్కడ కూడా ఉంది, ఎందుకంటే లోపల భాగంగా వెళ్తుంది సముద్రం, అక్కడ కూడా రావచ్చు. కానీ ఇక్కడే రాలేదు. ల్యాండ్ ఫాల్ అయ్యింది ఒక చోట, న్యూ ఆర్లిన్స్ ఇంకో చోట. ల్యాండ్ ఫాల్ నుంచి వెళ్ళేటప్పుడు ఎప్పుడు సెంటర్ ఇట్లా వెళ్తుంది కదా, మీకు ఇది గమనించాలి మీరు ఎప్పుడు శాస్త్రి గారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిస్టమ్ అనుకోండి శాస్త్రి గారు, ఇది ఇట్లా వెళ్తూ ముందుకు ఇట్లా వెళ్తుంది, ఇట్లా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో అది తిరిగేది ఏమవుతుందంటే, నా 2 చేతులు ఇట్లా ఇమాజిన్ చేయండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్, అదే అండి. ఇట్లా ఉంది కదా, వెళ్తుంది ఇట్లా మనము, నేను స్టార్మ్ అనుకోండి, నేను ఇట్లా ముందుకు వెళ్తున్నా, మీ వైపు వస్తున్నా, ఇలా పెట్టుకుని 2 చేతులు ఇలా తిప్పుతున్నా, ఇలా తిప్పి ఇట్లా, ఇది యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా తిరగడం అనమాట. తిరిగేటప్పుడు నా వెనకాల సముద్రం ఉంది, నేను ఇట్లా తిప్పినప్పుడు ఏమవుతుందంటే, ఈ సముద్రం నుంచి వచ్చే నీళ్లు ఇటు పడతాయి కుడివైపు, వేరే ఎడం వైపు ఉన్నది నేల మీద ఉన్న నీళ్ళు సముద్రంలోకి వెళ్తాయి. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు అక్కడ తీసుకొచ్చినప్పుడు అక్కడ నీళ్ళు ఇటు కూడా వస్తాయి కదా. సో అయితే కుడివైపుకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు స్టార్మ్ ఎటు వెళ్తుందో దానికి కుడివైపున న్యూ ఆర్లిన్స్ ఉంది. మరి అక్కడ 30 ఫీట్ 20 ఫీట్ సర్జ్ రాలేదు, అక్కడ వచ్చింది మహా అయితే 5 ఫీట్ వచ్చింది.
దాన్ని ఆ గోడ ఎట్లా ఆపేస్తుంది. 30 ఫీట్ దాకా కట్టారు కాబట్టి. నువ్వు 30 ఫీట్ దాకా వచ్చిందని చెప్పుకునేందుకు లేదు అంటున్నా నేను. మీకు అర్థమైందా శాస్త్రి గారు? ఇప్పుడు అది మీకు ఇప్పుడు మనం మాట్లాడుకునేది మిటిగేషన్ కదా. ఇప్పుడు అది గోడ 5 వచ్చినా 10 వచ్చినా 15 వచ్చినా ఆపుతుంది. అది గొప్ప విషయం కాదు. అది అసలు రాలేదు కదా హైట్కి అని చెప్తున్నాను. మీకు అర్థమైందా శాస్త్రి గారు? ఇప్పుడు నా దగ్గర 100 మందికి భోజనం పెట్టడానికి సరుకులు ఉన్నాయండి. 10 మంది వచ్చారు. చూడండి, నా దగ్గర 100 మందికి సరిపడా ఉంది కాబట్టి 10 మందికి ఈజీగా పెట్టానంటే అర్థం లేదు అక్కడ. సార్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి సార్. వాళ్ళు కట్టింది గోడ యాక్చువల్గా వాళ్ళు చేసే మిటిగేషన్ టెక్నిక్స్ అన్ని కూడా రియాక్టివ్ సార్. అంటే ఏంటంటే వచ్చిన తర్వాత ఎలా ఆపాలి, ఎలా తగ్గించాలి, లాసెస్ ఎలా కంట్రోల్ చేయాలి, దాని మీద ఫోకస్డ్. ఇప్పుడు మీరు చేసింది ప్రోయాక్టివ్, అంటే అసలు ముందు రావడానికి ముందే గాలిలో తీసుకొచ్చే మార్పుల ద్వారా ముందు ఆ తుఫాను తగ్గియటం అనేది మీరు చేస్తుంది ప్రోయాక్టివ్. కాబట్టి ఈ రెండుని 1 to 1 కంపేర్ చేయలేము. అందువల్ల 30 అడుగులు గోడ కట్టినా దాన్ని మన ఎక్విప్మెంట్ కి దాని వల్ల లాభం లేదు, నష్టం లేదు. ఎందుకంటే మనం ప్రోయాక్టివ్ గా చేస్తున్నాం కాబట్టి. అర్థమైందా శాస్త్రి గారు? సో మేము మాట్లాడేది ఏంటంటే వీ హ్యావ్ మిటిగేటెడ్ ది రెయిన్, విండ్, స్టార్మ్ సర్జ్. పవర్ లైన్లు పడిపోతాయండి, ఎక్కడైనా పడిపోతే అవుతాయి. అది మళ్ళీ వాళ్ళు రెస్టోర్ చేస్తారు. ఫ్యాంటాస్టిక్, దర్ ఇస్ నో ప్రాబ్లం అబౌట్ ఇట్. సో నేను ఇప్పుడు చూపించా కదా సార్ మీకు అలలు ఎట్లా లేచి నేను చూసారు కదా మీరు. అది హెన్రీ అంటే ఏంటి, 1 హరికేన్ కేటగిరీ 1. ఆన్రీ అంటున్నారు వాళ్ళు. అది మరి ఏ భాష మరి మీరే చెప్పాలి మురళి గారు. అది HENRIని ఆన్రీ అని ఎందుకు పిలుస్తారో మనకు తెలియదు. సరే, అది వాళ్ళ భాష ఏదో స్పానిష్ భాష ఏదో అయి ఉంటుంది అట్లా. స్పానిష్ అనుకుంటున్నా సార్, మా అమ్మాయిని చెప్తాను నేను. ఎందుకంటే ఇక్కడ కూడా హోజే అంటారు దాన్ని, JOSE అని రాస్తారు కానీ హోజే అంటారు దాన్ని. సో అట్లా అనమాట. సో అందుకని నేనేమంటున్నా అంటే ఇప్పుడు అది కేటగిరీ 1 దానికి అంత ఎత్తున అలలు లేచినాయండి. $12 బిలియన్ నష్టపోయారండి. అది ఎంతసేపు ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది అంతే. ఒక రోజుకే పోయి సముద్రంలో కలిసిపోయింది. అయినా సరే $12 బిలియన్ దానికి ఆన్రీకి. ఇప్పుడు ఇది వాళ్ళు కేటగిరీ 5, 150 mph స్పీడ్, విండ్ స్పీడ్, గస్ట్స్, కత్రినా కంటే భయంకరం అని చెప్పి అన్నది ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత అది దానికి ఎఫెక్ట్ ఎంత మినిమైజ్ అయిందో చూసారా మీరు? అది నేను చెప్పేది. అట్లానే సార్ మార్నింగ్ 1 o'clock కల్లా అది లెవెల్ 3 నుంచి కిందకి వెళ్ళిపోయి రెగ్యులర్ స్టార్మ్ డిప్రెషన్ గా మారిపోయింది. డిప్రెషన్ కింద మారిపోయింది. స్టార్మ్ నుంచి డిప్రెషన్ కూడా అయిపోయింది. అది అయిపోయి వెళ్ళిపోతుంది ఇప్పుడు. అది పరిస్థితి శాస్త్రి గారు. 12 hours వాడు చెప్పాడు 12 hours లోపల ఇట్ హాస్ కమ్ డౌన్ టు ఎ స్టార్మ్. చెప్పండి. ఇప్పుడు సపోజ్ మీరు యజ్ఞం చేయకుండా ఉంటే ఓకే, ఈ స్టార్మ్ కోసం హరికేన్ మిటిగేషన్ ఎక్స్పెరిమెంట్ చేయకుండా ఉండుంటే మీ అంచనాల ప్రకారము హరికేన్ ఐడా వల్ల ఎంత లాస్ అయ్యేది, అది ఆ లాస్ ని మీరు ఎట్లా సమర్థిస్తున్నారు? వెరీ గుడ్ అండి. ఇప్పుడు మీరు ఆన్రీకి చెప్పాను కదా, $12 బిలియన్ నష్టం వచ్చింది కేటగిరీ 1 హరికేన్. ఓకే. సో ఇప్పుడు ఇది కేటగిరీ 5. ఓకే. వైడ్ స్ప్రెడ్ ఆన్రీ కంటే. ఓకే. సో అట్లీస్ట్ దాని లాసెస్ $500 బిలియన్ దాకా వచ్చేది. అది ఎలా చెప్పగలుగుతాం? ఎందుకంటే మనం చేయకపోయి ఉంటే వాళ్ళ ప్రిడిక్షన్ ప్రకారము 15-16 feet సర్జ్ వచ్చేది అన్ని చోట్ల. సో అట్లనే విండ్స్ మూలంగా చాలా నష్టపోయాయి. తర్వాత ఇంకా మాట్లాడితే ప్రాణ నష్టం అయ్యేది, హాస్పిటలైజేషన్ అయ్యేవాళ్ళు చాలా మంది. సో మనం ఈ లెక్క వేసుకున్నాం అనుకోండి, కొన్ని ఇప్పుడు లెట్స్ సే 1 million people పవర్ పోయింది. ఇప్పుడు మొత్తం లూజియానా స్టేట్ ఆ బార్డర్లో కింద ఉన్న వాళ్ళు ఆ లెక్క అన్ని మిసిసిపి స్టేట్ కిందంతా మీరు ఆ లెక్కలు తీశారనుకోండి ఎంతమంది ఉంటున్నారు అన్నది. ఆ స్టార్మ్ సర్జ్ 20 feet 30 feet అంటే ఆమె చెప్పింది కదా, క్లియర్గా చెప్పేసింది నో లివింగ్ కండిషన్స్ అని చెప్పింది. అవునా కదా? సో ఆమె స్పష్టంగా చెప్పింది. 3 సార్లు చెప్పింది, 2 సార్లు చెప్పింది. సో దట్స్ వెరీ క్లియర్ అనమాట. మీరు పారిపోండి ఇక్కడి నుంచి, అసలు ఎంత దూరం అయితే అంత దూరం వెళ్ళిపోండి. సార్ ఇంకొక 2 విషయాలు సార్ ఇక్కడ. నేను ఇంకా ఒక నిమిషం కంప్లీట్ చేసిన తర్వాత మీరు చెప్తారు. అయితే నేనేమంటున్నానంటే ఆ సిచ్యువేషన్ బట్టి నేను చూస్తే మొత్తం అందరి ఇళ్ళు ఇన్సూరెన్స్ అయ్యి ఉన్నాయి.
అవును. సో ఆ భరించేదంతా గవర్నమెంటే భరిస్తుంది. లాస్ట్‌కి ఇన్సూరెన్స్ చేతులు ఎత్తేస్తుంది. అవునా కాదా? సో ఇవి కాకుండా ఇంకా పడవలు, గిడవలు, కార్లు, వెహికల్స్, ప్రాణ నష్టము, హాస్పిటలైజేషన్, ఆ చార్జ్‌లు అంతా గవర్నమెంటే పెట్టుకుంటుంది. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అంటే 500 బిలియన్స్ తక్కువ అయితే అవ్వదండి. ఇది నా లెక్క. మీరు చెప్పండి మురళి గారు. అవును సార్. నేననేది ఏంటంటే అప్పుడు కత్రినా అప్పుడు 80-90% ఇవాక్యుయేట్ చేశారు సార్ అక్కడంతా కూడా న్యూ ఆర్లిన్స్ నుంచి. ఈసారి వాళ్ళకి టైం లేకపోవడం వల్ల అంతమంది ఇవాక్యుయేట్ చేయలేదు. యాక్చువల్‌గా సిటీలో ఉన్నారు బోలెడు మంది ఇప్పుడు. యాక్చువల్‌గా ఇప్పుడు మీరు చెప్పినట్టు కనుక మనము మిటిగేట్ సరిగ్గా అవ్వకపోతే అది కేటగరీ 3 కింద ఉన్నా గానీ, ఈవెన్ 5 కాకుండా 3 కింద ఉన్నా గానీ హ్యూమన్ ఫేటల్స్ ఎక్కువ ఉండేవి సార్ యాక్చువల్‌గా అయితే. ఫెటాలిటీ నా నా ఉద్దేశం అది. కరెక్ట్ అండి మురళి గారు. యూర్ రైట్. అండ్ ఎందుకంటే ఇల్లు కూలిపోయేవి శాస్త్రి గారు. ఉండవు ఇంకా. సో అది కేటగిరీ అది ఏం గోల? ఏంటి ఆ కథ ఏంటి? నేను నిన్న మధ్యాహ్నం 12కి బయలుదేరి వస్తుంటే కారు ఇట్లా ఊగుతోంది రోడ్డు మీద. ట్రక్ వాడు ఇట్లా ఊగుతున్నాడు. ఎంత భయంకరమైన గాలి వస్తుంది అనుకుంటున్నారు అప్పటికే. అది సంగతి. సో దిస్ ఈజ్ వాట్ వీ కెన్ టెల్ శాస్త్రి గారు. ఇంకా మీరు ఇంకొక 2-3 రోజులు అయితే ఇంకా వివరాలు వస్తాయి మనకి. కానీ 100% మిటిగేషన్ జరిగిందని చెప్పడానికి నేను సంకోచించానండి శాస్త్రి గారు. ఫ్యాక్ట్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకేమైనా ప్రశ్నలు? ప్రస్తుతానికైతే అంతే సార్. మీరు ఏమనుకోవద్దు. నేను అంటే ఏంటంటే ఒక ఏథిస్ట్ పరంగా అడిగాను. ఎథిస్ట్ ఏంటి అవుట్ సైడ్ అవును సైంటిస్ట్ కూడా అడగచ్చు మీరు. వాట్స్ రాంగ్ ఇన్ దట్? See, how can you say it? This is what we can say. Now question is, మీ యజ్ఞం మూలంగా అది తగ్గింది అనడానికి ఏమైనా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయా? అంటే ఫస్ట్ మేము అనౌన్స్ చేసాం. అది ఎల్సా ముందే అనౌన్స్ చేసాం, డోరియన్ ముందే అనౌన్స్ చేసాం, మైకేల్ ముందే అనౌన్స్ చేసాం, ఫ్లారెన్స్ ముందే అనౌన్స్ చేసాం, ఇన్ని హరికేన్స్ ముందే అనౌన్స్ చేసుకుంటూ వచ్చాం. దీనికి కూడా అనౌన్స్ చేసాం. అవునా కాదా? 27th మార్నింగ్ అంటే మన మార్నింగ్ 27th మార్నింగ్ వేరే వాళ్ళకి ఈవినింగ్ అది లేదు మన ఈవినింగ్ వాళ్ళ మార్నింగ్ ఏదో టైంలో అనౌన్స్ చేసాం 27th నాడు. అంటే ఫ్రైడే నాడు. సాటర్డే కల్లా హోమం చేశాను. సండే కల్లా స్ట్రైక్ అయింది. ఇప్పుడు ఇది సీక్వెన్సా కాదా? అండ్ ఇంకోటి జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఎప్పటి నుంచో ప్రతిసారి చెప్తానంటే మిటిగేట్ చేస్తున్నాము అని చెప్పి. అంటే మీరు ఇప్పుడు చూపించినవన్నీ కూడాను మిటిగేట్ అయ్యింది. ఏకంగా స్టామ్ అంత మొత్తం ఉష్కాకి అని మంత్రం చేసినట్టు పోవటం అయితే జరగదు. మనం అట్లా చేయలేదు కూడా. అట్లా చేయొచ్చు శాస్త్రి గారు, అట్లా చేయొచ్చు కూడా. కానీ నేను ఒక్కడనే ఎంత చేస్తాను చెప్పండి. ఇప్పుడు ఒక చోట చేయగలుగుతాను, కానీ మనము ఎక్కడెక్కడ చేయాలని లొకేషన్స్ నేను పాయింట్అవుట్ చేశాను అనుకోండి, ఆ లొకేషన్ చేస్తే ఖచ్చితంగా ఉష్కాకే అది తప్పకుండా. ఇప్పుడు మనకి ఇప్పుడు నేను వేవ్ ల్యాండ్లో చేశానండి. వేవ్ ల్యాండ్లో ఇళ్ల కప్పులు లేవలేదు. వేవ్ ల్యాండ్ సముద్రంకి కరెక్ట్ ఇట్లా నేను ఇలా కరెక్ట్గా చూస్తుంటే అక్కడ సముద్రం కనిపిస్తున్నాను. చెప్పారు. సో అక్కడి నుంచి నీళ్లు మీకు 2 feet అంతా వచ్చినాయి అంతే. నీళ్ళు వచ్చినాయి, లోపలికి వచ్చినాయి. కానీ దే ఎక్స్పెక్టెడ్ వేవ్ ల్యాండ్కి కత్రినా వచ్చినప్పుడు మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు కూడా వస్తుందని అనుకున్నారు, అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మీకు వీడియో చూపించాను రోడ్ల మీద, జనాలు ఎవరు లేడు అంతే, పారిపోయారు. మరి అది పరిస్థితి. సో ఇప్పుడు మల్టిపుల్ లొకేషన్స్ లో చేసి ఉంటే ఇంకా మోర్ డ్యూరేషన్ చేసి ఉంటే హుష్కాకి ఎఫెక్ట్ వచ్చేది. ఖచ్చితంగా వచ్చేది. అది ఇప్పుడు దానికి ఫండింగ్ కావాలి. మనం ఇప్పుడు ఇంత డబ్బులు అవును మురళి గారు, మనకి డొనేషన్స్ ఎంత వచ్చినాయి అండి దీనికి? మనకి అవును సార్, 1200 రఫ్లీ వచ్చినాయి సార్. $1200 వచ్చినాయి. మనకి ఖర్చు కూడా అంతకంటే ఎక్కువైంది, కానీ నో ప్రాబ్లం. ఇట్స్ ఓకే, సంథింగ్ వెల్కమ్. అందరికీ ధన్యవాదాలు. ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ సపోర్ట్తో మేము ఇలా ముందుకు సాగుతూ ఉంటాము. అది సార్ అమెరికాలో డొనేషన్స్ వచ్చినాయి సార్, ఇండియా నుంచి కూడా వచ్చినాయి సార్ డొనేషన్స్. వెరీ గుడ్. అవును, ఇండియా నుంచి వచ్చినాయంటే గ్రేట్. అది అసలు అమెరికా అవి ఇవ్వాల్సింది అందరూ, అలాంటిది ఇండియా నుంచి కూడా వచ్చినాయి అంటే అసలు వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరించాలి. వాళ్ళందరూ కూడా మంచి దాతలు. అలా మంచి మనసుతో చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది శాస్త్రి గారు. మీకు లాస్ట్ పంచమంది అయితే ఆ కిక్కే వేరబ్బా ఉంది చూసారా? ఆ కిక్ ఒక్కసారి చూపిస్తానండి. కనిపిస్తుందా శాస్త్రి గారు మీకు? ఇక్కడ ఏమని రాసింది చెప్పండి. న్యూ ఆర్లిన్స్ did not have another Katrina. ఇక్కడ పైన బోల్డ్ లెటర్లో ఐడా లైవ్ అప్డేట్స్. న్యూ ఆర్లిన్స్
Did not have another Katrina. అది న్యూ ఆర్లిన్స్ డిడ్ నాట్ హ్యావ్ అనదర్ కత్రీనా, మేయర్ సేస్. Yeah. ఓకే, సో ఇది ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకి కత్రీనా లాగా ఫీల్ అవ్వలేదు అసలు. అది పవర్ ఒకటే పోయిందండి. ఆ పవర్ కనుక ఉండుంటే ఇప్పుడు ఆ పవర్ మంది తప్పు ఎట్లా అవుతుందండి? పవర్ లైన్స్ వేసిన వాడు తప్పు అవుతుంది, సరిగా వేయలేదు. ఏమంటారు మురళి గారు? ఇప్పుడు పవర్ లైన్స్ బాగా తప్పేంటి సార్? కొన్ని పాత లైన్లు ఉంటాయి, ఒక స్తంభం పడిపోతే వరుసలు అన్ని పడిపోతాయి, ఇవన్నీ జరుగుతాయి. సో వీ కాంట్ హెల్ప్ ఇట్. పవర్ లైన్స్ కి మాకు సంబంధం లేదు. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు ఏనో తీగ టెలిఫోన్ లైన్లు ఉండేవి ఇది వరకు, ల్యాండ్ లైన్స్. అవి పడిపోతే ల్యాండ్ లైన్ పనిచేసేది కాదు. ఇప్పుడు మొబైల్ లైన్ టవర్ పడిపోతే కదా అది పని చేయకుండా మాంది, లేదా పనిచేస్తుంది కదా. సో ఇప్పుడు పవర్ లైన్స్ అది పడిపోవడం అనేది సహజం, గాలులకి ఎన్నో చోట్ల పడిపోతుంటాయి, అదేం పెద్ద విశేషమేం కాదు. ఓకే, సో అది రెస్టోర్ అయితే రెస్టోర్ అయిపోతుంది. అది మటుకు భారీ ఖర్చు అండి. అది శాస్త్రి గారు, సరేనా? షూర్ సార్, చాలా బాగా చెప్పారు సార్. ఓకే సార్, మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ మురళి గారు. థ్యాంక్ యూ మురళి గారు. థ్యాంక్ యూ శాస్త్రి. థ్యాంక్ యూ అండి. ఓం